నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 at 4 PM న్యూస్. నేను సురేష్ కట్ట. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రేవంత్ వర్సెస్ రాజగోపాల్ ఇద్దరి మధ్య కోల్డ్ వారు మరోసారి డైరెక్ట్ మోషన్లోకి దిగింది. నిన్నటి సభలో 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానంటూ రేవంత్ చెప్పిన మాటలు కాకరేపుతున్నాయి. అట్లా ఇట్లా కుదురుతుందంటూ మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో పార్టీని తన చేతిలో పెట్టుకోవడానికి రేవంత్ ట్రై చేస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ కామెంట్స్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్న రాజగోపాల్ ఈ ప్రయత్నాలను నిఖాసైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు ఆయన. అటు 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ నిరుద్యోగులు ఓయూలో కదం తొక్కారు. జాబ్ క్యాలెండర్ గయాబ్ అయ్యిందంటూ కాంగ్రెస్ అభయహస్తం ఆగమైందంటూ నిరుద్యోగులు నిరసనకు దిగారు. మరోవైపు రేవంత్ సొంత జిల్లాల్లోనే రైతులు పరేషాన్ అవుతున్నారు. యూరియా అందక గగ్గోలు పెడుతున్నారు. ఇంకోవైపు కుండపోత వాన దెబ్బకు గ్రేటర్ చిగురుటాకుల్లా వణికిపోయింది. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా ఉప్పొంగడంతో కాలనీ మొత్తం నీట మునిగింది. పరిశీలించడానికి వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కాలనీవాసులు చుట్టుముట్టారు. మీ వల్లే ఇదంతా అంటూ ఘిరావు చేశారు. ఈ అంశాలపై లోతుగా అధ్యయనం చేయడమే ఇవాటి టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాప్ 1 న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎట్లుంటావు 10 ఏళ్ళు రేవంత్ కామెంట్కి రాజగోపాల్ ఘాటు కౌంటర్. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగాలు ఏమయ్యాయి రేవంత్, ఓయూలో విద్యార్థుల పోరుబాట. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూద్దాం. ఎరువుల కరువు తీరేదెట్లా, నవాబుపేటలో రైతన్న నిరసన. ఇక టాప్ 4 న్యూస్ చూసినట్లయితే కుండపోత వాన, హైదరాబాద్ హైరానా. రైట్, మళ్ళొకసారి టాప్ 1 న్యూస్ చూస్తాం. ఎట్లుంటావు 10 ఏళ్ళు రేవంత్ కమిటీకి రాజగోపాల్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇక టాప్ 2 చూసుకున్నట్లయితే ఉద్యోగాలు ఏమయ్యాయి రేవంత్ అంటూ ఓయూలో విద్యార్థులు పోరుబాట పట్టారు. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూసినట్లయితే ఎరువుల కరువు తీరేదెట్లా అంటూ నవాబుపేటలో రైతన్న నిరసన వ్యక్తం చేస్తున్నట్టు. ఇక టాప్ 4 చూసినట్లయితే కుండపోత వాన, హైదరాబాద్ మొత్తం హైరానా.